నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి శంకర్ గౌడ్కు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు ముక్కర రామస్వామి డిమాండ్ చేశారు. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్టాఫీస్ వద్ద ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్కు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ కార్మికులకు మద్దతుగా నిరసన. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, పీడీఎస్యు కార్యదర్శి మహేష్, ఏఐసిటియు మల్లికార్జున్, నాయకులు కోటేశ్వర్, హరిబాబు, సరోజన తదితరులు పాల్గొన్నారు. ఈ రామస్వామి, దయాకర్, రమేష్లు మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉంచుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యకుండా కాలయాపన చేస్తూ ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రైవేటు బస్సులను తీసుకొచ్చి నడుపుతున్నారన్నారు. మా డిమాండ్ల నెరవేర్చపోగా ఇక మా ఉద్యోగాలు గ్యారంటీ లేవు, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఉద్దేశ్యంతో ఆవేదన చెందిన శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని చనిపోవడం జరిగిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ కూడా కార్మికులకు అందజేస్తాం, కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి ఈరోజు వాళ్ళకు ప్రభుత్వ వేతనాలు ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే పీఆర్సీలు ఉన్నాయో అవి ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అమలు చేయాలని గత 40 రోజుల కింద ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ యూనియన్ నాయకులందరూ కూడా సమ్మె నోటీస్ ఇస్తే వాటిని పరిష్కరించకుండా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పింది, వాళ్ళను కూడా పర్మనెంట్ చేయలేదు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు కొద్ది వేతనాలతో ఈరోజు వాళ్ళు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమీ గొంతమ్మ కోరికలు కోరలేదు. మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతాం, మాకు కుటుంబాలను పోషించుకో విధంగా మాకు వేతనాలు వస్తాయని వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమాత్రం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు కావాలని ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీని మొత్తం ఆర్టీసీ సంస్థనంతా ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు ఆర్టీసీని కూలి చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికుల 3వ రోజు సమ్మె చేరింది. న్యాయబద్ధంగా గత 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి కార్మికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. అయినప్పటికీ కూడా 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళ సమస్యల పరిష్కారం జరగట్లేదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో కార్మికుల్ని 29 రోజుల సమ్మె తర్వాత కూడా పరిష్కారం కాకుండా నిర్వీర్యం చేసి పరేసింది. అదే అడుగుజాడులో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మనకు కనపడతా ఉన్నది. మరి కార్మికులు వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎవరిని అడుగుతారు? ఇలా ఇక్కడ చట్టం ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నది. న్యాయబద్ధమైనటువంటి సమస్యలకు ముఖ్యంగా 3 డిమాండ్ల పరిష్కారం కావాలంటూ ఉన్నారు. ప్రభుత్వంలో ఇలా ఆంధ్రప్రదేశ్ విలీనం చేసినట్టుగా మాకు కూడా చేయాలని కోరిక. మరి కార్మికులకు వాళ్ళు జీతాలు పెంచాలని చెప్పని ఇలాంటి రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఒక్కరి కూడా పరిష్కారం కాకుండా జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ ఒక కార్మికుడి మరణానికి ఇవాళ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కార్మికుల యొక్క కుటుంబాలు వెళ్ళకనే మానసిక క్షోభకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోరేది ఒకటే, కార్మికులారా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వాల మొండిని, ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మరణం పరిష్కారం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే తక్షణమే సమ్మెను విరోధపజేసి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ యొక్క చనిపోయిన కార్మికుడికి ఎవరైతే ఉన్నారో
పూర్తిస్థాయిలో ఇవాళ అన్ని కార్మిక సంఘాల పక్షాన మద్దతు తెలియజేస్తున్న ఐఎఫ్సి నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు నిన్న సమ్మె చేస్తూ ఉంటే పెట్రోల్ పోసుకొని కలబడమనే జరిగింది. వారు ఈరోజు మృతికరమైన జరిగింది. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అని కార్మికులందరూ సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెడచెవున పెట్టేసి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో ఈ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లేనటువంటి పరిస్థితి కళ్ళ పుట్టచట్టు కనబడుతూ ఉన్నది. వాళ్ళు కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి అని గతంలో ఉన్నటువంటి ఏ విధంగానైతే ఆర్టీసీ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వమే ఏ విధంగా నిర్వహించిందో వారికి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ వారికి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లను వారికి ఇవ్వాలని చెప్పేసి అని 3 రోజుల కాలం సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పట్టించుకోకుండా కార్మికుల పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అని శంకర్ గౌడ్ గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇవ్వాలని చెప్పేసి అన్నదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.